అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న జరగాల్సినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రద్దు చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీరియస్గా అధిష్టానం ఫోకస్ పెట్టింది. రేపటితో ముగియనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క గడువు, దాన్ని మరింత పొడిగించేటువంటి ఆలోచనలు మాత్రం పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో పొడిగించి పార్టీలో సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలనేది మాత్రం జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నెల 14న జరగాల్సినటువంటి జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది జనసేన పార్టీ అధిష్టానం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పార్టీ యొక్క ఆవిర్భావ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? సాధారణంగా అయితే పార్టీ ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇప్పుడు మనం చూసుకుంటే గనక జనసేన పార్టీ 2014లో ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అంటే పార్టీని బలోపేతం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అంటే ముఖ్యంగా 2024లో అధికారంలో వచ్చినప్పటికీ, అధికారాన్ని పంచుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ, 3 మంత్రి పదవులు తీసుకున్నప్పటికీ కూడా పార్టీలో ఉండవలసినటువంటి సాటిస్ఫాక్షన్ అనేది లేదు అనే మాట వినపడుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించి కొంత కీలకంగా ఉన్నటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు కూడా బూత్ లెవెల్ కమిటీలను సరిగా బలోపేతం చేసుకోలేకపోయారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, లేదంటే అటు ఎలా వ్యవహరించాలి, కూటమి పార్టీలతో ఏ విధంగా వ్యవహరించాలి, కూటమి పార్టీలకు సంబంధించి అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అంటే పవన్ కళ్యాణ్ ఏమో 15 ఏళ్ల వరకు కూడా మనం కలిసే పోటీ చేస్తున్నాను పదే చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీ నాయకుల్లో ఆ నిలకడ అనేది కనపడటం లేదు అనే మాట కూడా కొంత బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయంగా పార్టీకి సంబంధించి ఆందోళన కూడా మొదలైంది. ఒకవేళ 2029లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పవన్ కళ్యాణ్ మాటని కార్యకర్తలు, నాయకులు కూడా వింటారా, అంటే ఆయన మాట ప్రకారం ముందుకు నడుస్తారా, అంటే 2024లో ఉన్నటువంటి పరిస్థితులు 29లో ఉంటాయా అనే దానికి సంబంధించి ఎన్నో వ్యవహారాలు నడుస్తూ ఎన్నో అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత పార్టీ బలోపేతం మీద దృష్టి సారించాలి అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆలోచనగా కనపడుతోంది. రాజకీయంగా పార్టీ బలోపేతం కావాలి అంటే ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి సీరియస్ గా తీసుకోవాలి. గతంలో బీజేపీ కానీ, భారత రాష్ట్ర సమితి కానీ, వైసీపీ కానీ, లేదంటే టీడీపీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం అదే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 14న జరగాల్సినటువంటి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వాయిదా వేయడానికి, రద్దు చేయడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. ఇక సభ్యత్వ నమోదు గడువు రేపటితో పూర్తి కావడంతో ఇక గడువు పెంచే ఆలోచనలు కూడా పార్టీ ఉంది. క్షేత్రస్థాయిలో నాయకత్వం అసలు సభ్యత్వ నమోదును పట్టించుకోవడం లేదు అనే ఆందోళన కూడా పవన్ లో ఉంది. ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది, ఎంపీలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. అటు ఎమ్మెల్సీలు, 1-2 ఎమ్మెల్సీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అలాగే పిఠాపురం కనీసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అనే ఆందోళనలో కూడా కొంత పవన్ కళ్యాణ్ కనపడుతున్నట్టుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి అవసరమైతే క్షేత్రస్థాయిలో తాను పర్యటించాలి, నియోజకవర్గాల్లో తాను పర్యటించాలి, జిల్లాల్లో తాను పర్యటించాలి, ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడాలి అనే ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఆవిర్భావ సభ పెడితే అనవసరంగా కార్యకర్తలు, నాయకులు డైవర్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది, రిలాక్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కొంతవరకు అంటే 14న వాయిదా వేసినటువంటి సభ మళ్ళీ ఎప్పుడు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఈ ఏడాది పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి పరిస్థితినా? దాదాపుగా ఏడాది జనసేన ఆవిర్భావ సభను రద్దు చేసేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి సిరాజ్. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు సభ్యత్వ నమోదు దానికి సంబంధించి కార్యకర్తలు సీరియస్ గా తీసుకోలేదు, నాయకులు సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీ సభ పెడితే వాళ్ళందరూ కార్యకర్తలను తరలించి జనాన్ని తరలించేటువంటి కార్యక్రమంలో నాయకులు కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి కొంత అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంత భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి అంటే మనస్తత్వం ఉన్నప్పుడు అనవసరంగా దీనివల్ల డైవర్ట్ చేయడం ఎందుకు, సభ్యత్వ నమోదు మీదనే దృష్టి పెడితే కార్యకర్తలు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా పెద్ద ఎత్తున. అంటే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇప్పటి వరకు సరైన ప్రచారం కూడా నిర్వహించట్లేదు. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొంత బిజీగా ఉన్నారు అసెంబ్లీ సమావేశాల కారణంగా. మిగిలిన నాయకులు కూడా కొత్తగా పార్టీలో చేరిన వారు కానీ, కొంత వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కయ్యానికి కాలు వేయటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆవిర్భావ సభ వద్దు అనే ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
వెంకట ఓవరాల్గా మాత్రం జనసేన పార్టీ యొక్క పార్టీ పరంగా కార్యకలాపాలపైన మరి ముఖ్యంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన మాత్రం అధినేత కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారా అనుకోవచ్చు అలాగా? ఖచ్చితంగా అసంతృప్తిగానే ఉన్నారు సార్. అది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో మీరు మాట్లాడండి బాబు అని పవన్ కళ్యాణ్ చెప్తాయి కనీసం ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవ్వట్లేదు. అదేవిధంగా కల్తీ నెయ్యికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినప్పుడు అక్కడ హెరిటేజ్ అంశం టీడీపీ అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేన పార్టీ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కూటమి అంటే పొత్తు ధర్మం ప్రకారం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళు ఎవరూ నిలబడకపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి వ్యవహారాల కారణంగా తాను చులకనైపోతాను అంటే తన పార్టీ తన మాట వినడం లేదు అనేది ఉన్న 21 మంది ఎమ్మెల్యేలను నేను లైన్ లో పెట్టుకోలేనప్పుడు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎలా నిలబడతారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంత ఇటువంటి సభలు సమావేశాలు రద్దు చేసి ముందు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను లైన్ లో పెట్టి ఆ తర్వాత నాయకుల్ని లైన్ లో పెడితే ఆ జరగాల్సిన కార్యక్రమాలన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిర్భావ సభ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఆవిర్భావ సభ కారణంగా పార్టీకి వచ్చేటువంటి అదనపు బలం ఏమీ లేదు, ఏమి ప్రసంగాలు కేసీఆర్ అన్నట్టుగా స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా మాదిరిగానే బహిరంగ సభలు కానీ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనగా కూడా కనబడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద జనసేన పార్టీ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. సో పార్టీ ఈ నెల 14న నిర్వహించాల్సినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా పార్టీ అధిష్టానం రద్దు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు జనసేన నాయకత్వం. అదే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రేపటితో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా సో గడువు మరికొంతకాలం పొడిగించేటువంటి ఆలోచనలో భాగంగానే పార్టీ ఏదైతే ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉందో దాన్ని రద్దు చేసినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు 8,70,000 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా భావించింది జనసేన. అందుకే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది.